అరే నువ్వు నీ కుటుంబం ఉండటానికి ఋషికొండని బోడికొండ చేసి ప్యాలెస్ కట్టుకున్నావు. 3 బ్లాక్లేమో నీ కుటుంబం కోసం, మిగతా కార్యాలయం కోసం. చాలా స్పష్టంగా ఇక్కడికి వచ్చి పరిపాలన చేస్తానని చెప్పావు. 463 కోట్లు ఖర్చు పెట్టావు. బుద్ధి జ్ఞానం లేకుండా నిన్న 260 కోట్లు 230 కోట్లు అని అబద్ధాలు ఆడుతున్నావు. ఏం నువ్వు మాట్లాడే మాటలకి? యోగా ప్రపంచానికి అందించింది మన దేశం, మన సంస్కృతి. ఆ యోగా మీద నువ్వు నిన్న నీ హావభావాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా సమర్థవంతంగా చేయగలుగుతారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ అవకాశం కల్పిస్తే, కేంద్ర క్యాబినెట్లో కూడా మోడీ గారు యోగాంధ్రప్రదేశ్ యోగా డే అయిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ బాబును కూడా అభినందించినట్టు మీడియాలో, పత్రికల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కడుపు మంట నిన్న బయటపడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మ్యాట్లు, పంపించిన మ్యాట్లు, ఖర్చు పెట్టింది 60 కోట్లు, ఇంకా రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి. దానికి నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టావని నీ ఋషికొండ బోడిగుండుని తీసుకొచ్చి నువ్వు ఇవాళ పవిత్రమైన యోగా కార్యక్రమాన్ని కూడా నిన్న నీ ఆవభావాలు, నీ నాటకాలు. జగన్మోహన్ రెడ్డి అన్నీ ప్రజలు హర్షించట్లా. పద్ధతి మార్చుకో. నీకు జ్ఞానం అవ్వాలి. మందంగా ఉంది, మాకు కాదు. 164 సీట్లతో గెలిపించారు పరిపాలన చేయమని. మందపడి 11 సీట్లకి పరిమితమైన నువ్వు సభకు రా ధైర్యం ఉంటే. శాసనసభకు వచ్చే ధైర్యం లేక మందం అంటావు, దోపిడీ అంటావు, అవినీతి అంటావు. 16 నెలలు జైల్లో ఉండి నువ్వు బెయిల్ మీద ఉన్న నువ్వు మమ్మల్ని జైలుకు పంపించడం ఏంటయ్యా? పీపీపీ విధానం తీసుకొచ్చింది ఎవరో? నీతి ఆయోగ్ ఎవరో? న్యాయస్థానాలు చెప్పేది ఏంటి? నీతి ఆయోగ్ చెప్పేది ఏంటి? కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలు చెప్పేది ఏంది? పార్లమెంటు స్థాయి సంఘం చెప్పేది ఏంది? ఇవేమీ నీ కళ్ళకు కనపట్ల. ఆ సీఎం కుర్చీ తప్ప జగన్మోహన్ రెడ్డికి జైలుకు పంపుతాడు. ఎవడు పంపుతావు జైలుకి? నువ్వు వెళ్ళే చూసుకో. సిబిఐ ఈడీ కేసుల్లో 23 కేసుల్లో ముద్దాయిగా ఉండి మొన్న కోర్టు ముట్టికాయలు వేస్తే మొన్న కోర్టుకు వెళ్ళొచ్చి దానికి కూడా మళ్ళీ ఆర్భాటాలు, నిన్న లోక్ భవన్కి వెళ్ళటానికి కూడా ఆర్భాటాలు, జిందాబాదులు, బైకులు స్కూటర్లు వేసుకొని జిందాబాదులు కొట్టించుకునే హీన స్థాయికి దిగజారావంటే లోక్ భవన్ ముందు. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉంది, నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో లేకపోతే తెలుగుదేశం పార్టీని కూటమిని తిడితేనో నువ్వు అధికారంలోకి వస్తావు అనేది భ్రమ. నువ్వు చేసిన అవినీతి వల్ల, నువ్వు దోచుకున్న 1000 కోట్ల దోపిడీ వల్ల నీ దగ్గర పనిచేసిన శాసనసభ్యులు, నీ దగ్గర పనిచేసిన మంత్రులు, నీ దగ్గర పనిచేసిన ఐఏఎస్ అధికారులు, నీ దగ్గర పనిచేసిన ఐపీఎస్ అధికారులు జైళ్ళు కటకటాలు లెక్క పెడతా ఉన్నారు, ఓసలు లెక్క పెడతా ఉన్నారు. జైలు కూడు కాదు, బయటికి పంపించండి, జైళ్ళు మార్చమని ప్రాధేయపడతా ఉన్నారు. అర్థం చేసుకో. నీ పాపాల చిట్ట, నువ్వు చేసిన దుర్మార్గాలు అవన్నీ కూడా వెంటాడుతూ ఉన్నాయి. స్వామి పరకామణి ఒక పవిత్రమైన కార్యక్రమం. అక్కడ జరిగిన దొంగతనాన్ని కూడా చిన్న కేసు, చిన్నది. అంటే నీ మైండ్ సెట్ కానీ దేవాలయాల మీద నీకున్న ఆలోచన విధానం కానీ నీ జ్ఞానం కానీ బయటపెట్టింది. 14 కోట్లు కట్టించాయంట. నువ్వేందే కట్టించేది? కక్కిస్తారు. స్వామి అన్నీ కక్కిస్తాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది ఏది ఆగదు.
7 కొండలను 2 కొండల అనే పిచ్చి మాటలు మాట్లాడారు. పరకామణి చిన్నదన్నారు. ఇటువంటి పిచ్చి మాటలు ఏవి ప్రజలన్నీ లెక్క పెడతా ఉన్నారు. ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు. 1,43,00,000 కుటుంబాలకు ఇచ్చే పవిత్రమైన కార్యక్రమాలకు 6,000 కోట్లు ఖర్చు పెడితే పేదవాళ్ళ వైద్యానికి దాని మీద కూడా నిన్న అబద్ధాలు అసత్యాలు మాట్లాడావు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, పులివెందుల్లో నీ మెడికల్ కాలేజీకి 481 కోట్లు ఖర్చు పెట్టావు. మార్కాపురానికి ఎందుకు ఖర్చు పెట్టలా? ఆదోనికి ఎందుకు ఖర్చు పెట్టలా? గిరిజనులు తండాలు పాడేరుకి ఎందుకు ఖర్చు పెట్టలా? పార్వతీపురానికి భూసేకరణ పూర్తయిందా జగన్ రెడ్డి? ఏందా నువ్వు కట్టానంటావు? కేంద్రం ఇచ్చిన పీజీకి ఇచ్చిన డబ్బులు 700 కోట్లు, కాలేజీలకు ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా 5 ఏళ్ళు ఇవాళ నీ పరిపాలనలో చేయలేక 1,00,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టావుగా. ఎందుకు పుచ్చేలాపోయావు? 481 కోట్లు ఖర్చు పెట్టిన పులివెందులు ఎందుకు బయటికి రాలా? ఋషికొండ ఖర్చు పెట్టిన ఆ డబ్బుల్ని పాడేరుకో పార్వతీపురం కాలేజీలు ఖర్చు పెడితే గిరిజనులకు వైద్యం దక్కేది కదా. నువ్వు చేయలేని పని పాడేరులో ఇవాళ మేము చేస్తున్నాం. కాలేజీలో సీట్లు తెచ్చాం. ఇవాళ దగ్గర రాబోయే రోజుల్లో 2,000 సీట్లు పైగా పిల్లలకు అవకాశం వస్తాయి. చాలా పెద్ద ఎత్తున మన పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలంతా కూడా డాక్టర్స్ అవుతారు. ప్రభుత్వమే నడుపుతుంది. అరే బెజవాడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ కూడా నువ్వు పీపీపీ విధానంలో ఇచ్చి ఏందే జగన్ రెడ్డి నువ్వు మాట్లాడతావు? పీపీపీ అని దాన్ని పట్టుకొని అమ్మేస్తున్నావని, సీట్లు అమ్మేస్తున్నావని, కాలేజీలు అమ్మేస్తున్నావని తప్పుడు కోతలో తప్పుడు మాటలు. 70-75% కార్పొరేట్ వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవలో దొరుకుతుంది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భావకి వాటికి దొరుకుతుంది. 100% ఓపీ కార్పొరేట్ వైద్యం దొరుకుతుంది కళాశాలలో. గవర్నమెంట్ కళాశాలగా ముందుకెళ్తుంది. ఇవాళ మళ్ళీ రెచ్చగొట్టాలనో, రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనో, ఏదో ఉద్యమం పేరు మీద రోడ్డు మీదకి వచ్చి డ్రామాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలో కుతంత్రాలకి బయలుదేరాడు. కాబట్టి దయచేసి మేధావులారా, దయచేసి పెద్దలారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటరీ స్థాయి సంఘం, నీతి ఆయోగ్, అదేవిధంగా అన్ని న్యాయస్థానాలు అందరూ చెప్పిన విధానంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ముఖ్యమంత్రి పదవి పోయిందనే దుగ్ధతో ఇవాళ ఈ విధానంలో దగ్గర అదనంగా 220 మెడికల్ సీట్లు వస్తూ ఉన్నాయి. ఇంకా అదనంగా కన్వీనర్ కోటాలోనే 110 సీట్లు పెరుగుతాయి. అదనంగా వచ్చే సీట్లు కాకుండా ఇంత ఇదిగా ముందుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దగ్గర మరి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కానీ ఇవన్నీ తీసుకురావటం వల్ల ఇవాళ లక్షలాది మంది మన పిల్లలు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఐటీ రంగంలో, ఇవాళ కంప్యూటర్ యుగంలో, ఏదైతే వస్తా ఉన్న ఐఏ యుగంలో, క్వాంటమ్ వ్యాలీ యుగంలో ఇవాళ మన పిల్లలు దేశ విదేశాల్లో ఐటీలో తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఇవాళ మన పిల్లలు దేశ విదేశాల్లో కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఇంటి దగ్గర ఉన్న కుటుంబాలను కూడా ఆదుకుంటా ఉన్నారు.